రండి రండి ప్రార్థన చేయగరండి. రండి రండి అర్చన చేయగరండి. రండి రండి ప్రార్థన చేయగరండి. ప్రేమ స్వరూపుడి రండి ప్రార్థన చేయగరండి. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, సృష్టిలో జీవరాశుల్లో కేవలం మానవుడు మాత్రమే శాంతికి దూరంగా ఉంటూ ఉంటాడు, సఖ్యతకు దూరంగా ఉంటాడు. అట్లాగే ప్రతి ఒక్కరి జీవితంలో, మరి ముఖ్యంగా మానవుని జీవితంలో లోన ఉన్నటువంటి జీవితం ఉంటుంది, అట్లాగే బహిరంగ జీవితం ఉంటూ ఉంటుంది. దీని మధ్య ఎప్పటికప్పుడు పోరాటం ఉంటూనే ఉంటుంది. ఇటువంటిది మానవుల్లోనే చూస్తూ ఉంటాం, ఇతర జీవరాశుల్లో చూడము. ఎందుకంటే ఇతర జీవరాశుల్లో వారి యొక్క ఆంతరంగ జీవితంలో దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క ఆత్మ లేదు కాబట్టి మనం చూడవచ్చు ఇతర జీవరాశులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అవి ఎప్పుడు ఏ విధమైనటువంటి వైద్యశాలలకు వెళ్ళవు, అట్లాగే పాఠశాలలకు వెళ్ళవు, ఆ తర్వాత వారికి కావాల్సినటువంటి అవగాహన సదస్సులకు వెళ్ళవు. అవి తమ జీవితాన్ని ప్రకృతి పరంగా జీవిస్తూ ఉంటాయి. అయితే మనము కూడా ప్రకృతి పరంగా జీవించాల్సింది, కానీ మనలో ఉన్నటువంటి ఒక అణువు, అనగా దైవత్వపు అణువు అనే దానిని లోన ఉంచుకుంటూ ఉంటాం. బహిరంగ జీవితం గాను లోకంపై ఆధారపడుతూ ఉంటాం. ఈ లోక పోకడుతో వెళ్ళాలా, లేకపోతే అంతరంగికంగా ఉండేటువంటి జీవితముతో అమరిక చేసుకోవాలా, కలుపుకోవాలని చెప్పేసి దాని గురించి మనం పోరాటం చేస్తూ ఉంటాం. లోన ఉన్నటువంటి ఆత్మ ఏమో ఒక మాట చెప్తుంది, బహిరంగ జీవితం మాత్రం మరొక మాట చెప్తూ ఉంది. ఈ మాటల గురించి, లేకపోతే మనకి ఈ స్వరాల గురించి వినటమే సరిపోతుంది. ఏ స్వరము వినాలా అని చెప్పేసి దాని గురించే మనము తప్పిస్తూ ఉంటాం, చాలా సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. కాబట్టి ఆ విధముగా మనము దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది కాబట్టి దేవుని ఆత్మతో మనము అమరికలో ఉండాలా, లేకపోతే ఈ లోకము, ఈ శరీరము దీనిలో వెళ్ళిపోతుంది కాబట్టి దీనితో కలిసి జీవించాలా అనేటువంటిది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన నిర్ణయము. దాన్నే మనం ఈనాటి మొదటి పట్టణం సువిశేష పట్టణంలో వినబోతూ ఉన్నాం. దానికంటే ముందుగా చేసినటువంటి పాపములు, మనం ఏ చిన్న తప్పు చేసినా, పొరపాటు చేసినా మనం ఈ లోకాన్ని ఎంచుకున్నట్లే. లోన ఉన్నటువంటి మనస్సాక్షిని, దాని యొక్క స్వరము వినకుండా ఈ లోకపు మాటలను, లేకపోతే లోకపు పోకడ ప్రకారముగా మనల్ని మనము అమరిక చేసుకున్నాం. అలైన్మెంట్ అంటారు, అమరిక చేసుకున్నాం. ఈ విధముగా మనం పరిశోధించుకుంటూ చేసినటువంటి పాపాలు ఒప్పుకుంటూ ప్రభుని క్షమించమని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ మీ చెంతను చెంతను నా నా పాపమును పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రుడమైన నీ సముఖములో సమావేశమై మేము చేయి విజ్ఞాపములను ఆలకింపుము. మా రక్షణ మహోత్సవమును సమీపించు కొలది దానిని యోగ్యమైన విధముగా కొనియాడుటకు మేము దృఢభక్తిని కలిగియుందుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు అయిన దేవుని పలుకులు ఆలింపని జాతి ఇది. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, నేను మీరు నాకు విధేయులై ఉండవలెనని ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినచో నేను మీకు దేవుడు నగుటకు, మీరు నాకు ప్రజలగుటకు వీలు కలుగును. నేను ఆజ్ఞాపించిన విధమున జీవించినచో మీకు క్షేమము కలుగునని చెప్పితిని. కానీ వారు నా పలుకులు ఆలింపలేదు, నాకు విధేయులు కాలేదు. మొండితనముతో తమ దుష్ట హృదయము ప్రకారము తాము నడిచిరి. నా చెంతకు రాక నా నుండి వైదొలిగిరి. మీ పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి నేటి వరకు నేను నా దాసులైన ప్రవక్తలను మాటి మాటికి మీ చెంతకు పంపుచూనే ఉంటిని. కానీ నా పలుకులెవరూ ఆలింపలేదు. మీరు మొండివారై మీ పితరుల కంటే దుష్టులుగా తయారైతిరి. ఇర్మియా, నీవీ పలుకులెల్లా ప్రజలతో చెప్పవచ్చును, కానీ వారు నీ మాట వినరు. నీవు వారిని పిలవవచ్చును, కానీ వారు నీకు ప్రత్యుత్తరమియ్యరు. నీవు వారితో, ఈ జాతి ప్రజలు తమ ప్రభువైన దేవుని మాట వినుటలేదు, తాము పొందిన దండన నుండి పాఠము నేర్చుకొనుట లేదు. ప్రజలలో చిత్తశుద్ధి లోపించినది, దానిని గూర్చి మాటలాడువాడు కూడా లేడు. ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతం కీర్తన 95. అందరూ. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల, నేడు మీరు ఆయన మాట వినిన వెడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. మీ హృదయములను కఠినము చేసుకోవలదు. 2. ప్రభువును సంతసముతో స్తుతింతము. మన రక్షణ దుర్గమైన దేవుని ఆనందముతో కీర్తింతము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చెదము. సంతోషముతో కీర్తనలు పాడుచు ఆయనను వినుతించుదము. అందరూ. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. మీ హృదయములను కఠినము చేసుకోవలదు. 2. శిరమును వంచి ఆయనను ఆరాధించుదము. మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన కాచి కాపాడు ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. మీ హృదయములను కఠినము చేసుకోవలదు. నేడు మీరు ఆయన మాట వినిన ఎంత బాగుండును. మెరిబా చెంత మీ పితరుల వలె, నాడు ఎడారిలో మస్సా చెంత మీ పితరుల వలె మీరును హృదయములను కఠినము చేసుకోవలదు. నేను చేసిన కార్యములను చూచిన పిదప కూడా మీ పితరులు నన్నచ్చట శోధించి పరీక్షకు గురి చేసిరి. అందరూ. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. మీ హృదయములను కఠినము చేసుకోవలదు. సువిశేషమునకు ముందు వచనము. ప్రభు పలుకుచున్నాడు, మీరు చేయు పాప కార్యముల నుండి వైదొలగి నూతన హృదయమును నూతన మనసును పొందుడు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక.
పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 11వ అధ్యాయము. లూకా శుభవార్త 11వ అధ్యాయము 14వ వచనము నుండి 23వ వచనము వరకు. యేసు ఒక మూగు దయ్యమును పారద్రోలుచుండెను. దయ్యము పారిపోవగానే మూగువాడు మాట్లాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. కొందరు, ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జెబూలు వలననే దయ్యమును వెళ్ళగొట్టుచున్నాడు అనిరి. మరికొందరు ఆయనను పరీక్షింపగోరి, పరలోకము నుండి ఒక గుర్తును చూపుము అనిరి. యేసు వారి ఆలోచనలు గ్రహించి వారితో ఇట్లు పలికెను. కలహములకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును, కలహమును గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యము కలహమునకు గురి అయినచో అది ఎట్లు నిలువగలదు? నేను బెల్జెబూలు తోడ్పాటుతో దెయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అటులైనా మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావం వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకొనొచ్చో అతని సంపద సురక్షితముగా ఉండును. కానీ అతనిని మించిన బలవంతుడు ఒకడు అతనిపై పడి జయించినట్లా అతడు నమ్ముకొని ఉన్న ఆయుధములను స్వాధీనము చేసుకొని అతడు దోచుకుని సంపదలను పంచిపెట్టును. నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మన సెల్ ఫోన్ వాడేటప్పుడు దానికి కావాల్సింది శబ్ద తరంగాలు అనగా సిగ్నల్స్. ఈ శబ్ద తరంగాలలో తరచుదనం లేకపోతే అనగా ఫ్రీక్వెన్సీ లేకపోతే తరచుదనము, ఆ వ్యక్తి తరచూ వస్తూ ఉంటాడు. ఒకవేళ గుడికి వస్తుంటే ఆ వ్యక్తి తరచూ వస్తాడంటే ఎక్కువసార్లు వస్తున్నాడని చెప్పేసి. కాబట్టి ఈ శబ్ద తరంగాల్లో తరచుదనం లేకపోతే మనము సెల్ ఫోన్లో మాట్లాడలేం. అవతల వాళ్ళ మాట కానీ మన మాట కానీ అవతల వాళ్ళకి కానీ వినిపించదు, ఆ విధంగా వినిపించదు. కాబట్టి ఆ తరచుదనం లేకపోతే కనుక మనకేమవుతుంది? స్పష్టముగా ఉండదు. అట్లాగే మాట వినపడినప్పుడు అవతల వాళ్ళు చెప్పేటువంటిది అర్థమవదు, ఒకవేళ అపార్థం కూడా చేసుకోవచ్చు. దేవునితో తరచూ సంబంధం పెట్టుకుంటేనే దేవునితో మనము అమరగలము, అమరిక ఏర్పాటు అవుతుంది. అది అలైన్మెంట్ అంటారు. ఎప్పుడు ఫ్రీక్వెన్సీ ఉంటుందో, తరచుదనం ఉంటుందో అప్పుడే అలైన్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి ఈ ద్విచక్ర వాహనము కానీ ఆ తర్వాత కార్లు కానీ వాడినప్పుడు మెకానిక్, అయ్యా మీ టైర్లో అలైన్మెంట్ లేదు, ఈ 4 టైర్లు సరైన వరుసలో లేదని చెప్పేసి అంటూ ఉంటారు. అక్కడ అలైన్మెంట్ కావాలి. అప్పుడే ఆ సమయంలోనే అది వేగంగా ఉంటుంది. అట్లాగే ఆ వేగంగా వెళ్ళే సమయంలో కూడా కావలసినటువంటి మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది వాహనానికి. ఇక్కడ కూడా క్రీస్తు భగవంతుడు అంటూ ఉన్నాడు, నా పక్షమున ఉండవాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయనివాడు చెదరగొట్టువాడు. నాతో ఉన్నవాడు, నాతో పాటు ఉండి నా కోసమే ఉండేవాడు, నా కోసమే పనిచేసేవాడు, ఆ తర్వాత నా మాటలు ఆలకించేవాడు, నా పక్షమున ఉండువాడు. నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు. కాబట్టి నాకు ఆయనకి లేకపోతే ఆ వ్యక్తికి సరైన విధంగా ఉండదు. యేసు ప్రభు ఇక్కడ ఒక మూగుదయాన్ని పారద్రోలుతూ ఉంటే, పారద్రోలిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడినా సరే ఆయనపై నేరం మోపుతూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. ఇతడు దయ్యములకు అధిపతి అయిన బెల్జెబూలు వలననే దయ్యములను వెడలగొట్టును.
దయ్యము లేకపోతే సైతాను యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటంటే నాశనము చేయటం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ సంఘములో కానీ ఏదైనా సరే విభజన తీసుకొచ్చేటువంటి పనిలో ఉంటాడు. అది ఆ విధంగానే ఉంటాడు. ఆయన ఏ విధముగాను స్వస్థతను తీసుకురాడు, నాశనాన్ని తీసుకొస్తూ ఉంటాడు. కాబట్టి క్రీస్తు భగవంతుడు ఎప్పుడైతే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టారో, కొంతమంది ఇతడు బెల్జుబూలు, దయ్యాలకు అధిపతి అయిన బెల్జుబూలు వలననే ఈయన వెళ్ళగొడుచుడా అని చెప్పేసి ఆయన్ని ఆ విధంగా నిందిస్తూ ఉన్నారు. తాను చేసేటువంటి మంచి పనిని వారు సైతానుకు అంటగొడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు భగవంతుడు తన దైన శైలిలో వారికి కావలసినటువంటి జవాబు ఇస్తూ ఉంటాడు. సైతానికి వ్యతిరేకంగా ఎలా పనిచేయగలదు? ఆ విధంగా పనిచేస్తే తన రాజ్యం కోల్పోతుంది కదా. కాబట్టి సైతానికి తన రాజ్యములో ఎవరు కావాలి? మానవులు మాత్రమే కావాలి. సైతానికి దైవం అక్కరలేదు, దైవదూతలు అవసరం లేదు, మానవులు మాత్రమే కావాలి. ఎందుకంటే సైతాను మానవుని కంటే గొప్ప బలవంతుడు, మనకంటే బలవంతుడు, దేవుని కంటే బలవంతుడు కాదు. కాబట్టి ఇక్కడ అందుకనే బలవంతుడు ఆయుధములు ధరించి తన ఇంటికి కావలి కాచుకొనొచ్చో అతని సంపద సురక్షితముగా ఉండడు. కానీ అతని మించిన బలవంతుడు ఒకడు అతనిపై పడి జయించినట్లా అతను నమ్ముకున్న సంపదను మొత్తం ఆయన దోచుకొనడు. మనకంటే మించినటువంటి బలవంతుడు ఎవడు? ఈ సైతానుయే, ఈ దయ్యమే. కాబట్టి సైతాను శక్తి మనకంటే బలవంతంగా ఉంటూ ఉంటుంది, అంటే బలంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా బలంగా ఉన్నటువంటి సైతాన్ని మనం ఎదుర్కోవాలంటే మనము ప్రభుని యొక్క మాట ఆలకించాలి. ప్రభుని యొక్క మాట ఆలకించాలి. ప్రభుని యొక్క మాటలో ఉన్నటువంటి విలువను, అట్లాగే ఆయన ఏ విధముగా మనకి వ్యక్తపరచడానికి ఆయన ఆ విధముగా తలంచాడు, అదే తలంపు ప్రకారం మనం చూడగలగాలి. మన తలంపు కాదు. అందుకే అలైన్మెంట్ అంటూ ఉంటాను. కాబట్టి మనము ఆయన తరంగాలు, లేకపోతే ఆయన మాట, ఆయన ఏ తలంపుతో మనకు చెబుతూ ఉన్నాడో అటువంటి దానిని మనం తెలుసుకొని అటువంటి ఉద్దేశంతోనే మనం అర్థం చేసుకోగలగాలి. వీళ్ళు ఏమని చేశారు? దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు అయ్యో దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు కదా, ఒకడు స్వస్థత పొందాడని చెప్పేసి ఆ విధముగా ప్రజలు ఒక పక్క ఆశ్చర్యపడుతూ ఉన్నా, మరొకరు కొంతమంది మాత్రం ఇతడు ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేసి నిందారోపణ చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అందుకే ప్రభు కూడా ఆయన కూడా జవాబు ఇస్తూ ఉంటాడు. ఈనాటి మొదటి పట్టణంలో కూడా ఇర్మియాను, ఇదిగో నీవు వారి దగ్గరికి వెళ్ళి నీ పలుకులు అన్నిటినీ ప్రజలతో చెప్పవచ్చును. మళ్ళీ అంటున్నాడు, కానీ వారు నీ మాట వినరు. నీవు వారిని పిలువవచ్చును, కానీ వారు నీకు ప్రత్యుత్తరము ఇయ్యరు అని చెప్పేసి అంటున్నాడు. కొన్ని రోజుల క్రితం చెప్పినట్టుగా ఇర్మియా ఎన్ని సంవత్సరాలు ప్రవచనాలు చేశారు? 40 సంవత్సరాల పాటు. ఈ 40 సంవత్సరాలలో ఒక్క జీవరాశి లేకపోతే ఒక్కడు ఆయన మాట వినల, ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకని ఇక్కడ ప్రభువు కూడా అంటున్నాడు, ఇర్మియా నీవు నీ పలుకులన్నిటినీ ప్రజలతో చెప్పవచ్చును, కానీ వారు నీ మాట వినరు. నువ్వు పిలుస్తా వెళ్ళిపోయి ఎవరు రారు, ప్రత్యుత్తరం ఇయ్యరు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క మనస్తత్వము కానీ తలంపులు కానీ వేరుగా ఉన్నాయి, నాకు వేరుగా ఉన్నాయి. అయ్యో వీరు పాపం పండిపోయింది, వీరు ఈ శిక్షకు గురవుతూ ఉంటారు, పరాయ రాజులు వచ్చేసి వీరిని తీసుకువెళ్ళిపోతారు, కొంచెం వాళ్ళకి చెప్పు అన్నప్పుడు వారు ఆ మాట వినలేదు. అంటే దేవుని తలంపుతో వారి తలంపులు ఇక్కడ అమరిక లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అమరిక ఉన్నట్లయితే వేరుగా ఉంటూ ఉంటుంది. అందుకని ఇక్కడ కూడా నీ పలుకులన్నిటినీ ప్రజలతో చెప్పవచ్చును, కానీ వారు వినలేదు కూడా. అందుకని ఇర్మియా ఈ ప్రవచనం ఉంది చేశాడు, ఇదిగో ఈ యెరూషలేము దేవాలయం లేకపోతే మీ యొక్క రాజ్యము నాశనం అవుతుందని చెప్పేసి అన్నా సరే వారు ఆ మాటను ఆలకించుకోకుండా పెడచెవిని పెట్టినందుకు గాను ఇర్మియా ముందు ప్రవచించాడు నాశనానికంటే ముందుగా, ఆ తర్వాత నాశనం అవుతూ ఉన్నప్పుడు అట్లాగే ఆ తర్వాత కూడా ఆయన ఆ ప్రవచనాలు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, కాబట్టి ఈ విధంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం. నేను వింటాను, ప్రతి ఒక్కరూ వింటూ ఉంటాం దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని విన్నప్పుడు బాగుంటుంది, ఆ తర్వాత ఆ వాక్యం ప్రకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాం.
కానీ ఆ వాక్యం ప్రకారం కోరుకోవాలంటే మనము చాలా విషయాలు అమర్చుకోవాలి. ఒక అమరికలో అలైన్ చేసుకోవాలి. తలంపులు, అట్లాగే మన యొక్క ఆలోచనలు, మనకు వచ్చేటువంటి శోధనలు, మనం ఉండేటువంటి విధానము, మనం చేసేటువంటి పని, ఆ చేసేటి పనిలో ఉన్నటువంటి పనితనము, ఆ తర్వాత పని విధానము, ఏ విధంగా చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము, ఇవన్నీ మనకి దీంట్లో పరిగణనలోకి వస్తూ ఉంటాయి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని తరచూ దేవునితో సంబంధం పెట్టుకుని ఉండాలి. తరచుదనం అంటాం చూడండి, ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అంటూ ఉంటాం. కాబట్టి తరచూ దేవునితో సంబంధం పెట్టుకుని ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినటం, లేకపోతే చదవటం, అర్థం చేసుకోవటం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం నా జీవితంలో నేను ఉన్నటువంటి పనిచేసే సమయంలో, లేకపోతే నేను జీవించేటువంటి జీవితం, నేనైతే గురువుగా నేను జీవించేటువంటి జీవితము, తల్లిదండ్రిగా, లేకపోతే కన్యాస్త్రీగా, లేకపోతే ఉపదేశిగా, లేకపోతే ఉద్యోగస్తుడిగా, లేకపోతే ఒక తండ్రిగా, లేకపోతే ఒక ఇంకా తల్లిగా ఏ విధముగా ఉండగలమో, ఇవన్నీ మనము దేవునితో తరచూ మన సంబంధం పెట్టుకున్నప్పుడు, లేకపోతే పెంచుకుంటూ ఉన్నప్పుడు మనకి అదంతటా అదే మనకి సమకూరుతూ ఉంటుంది. లేకపోతే మనకంటే బలవంతుడు ఉన్నాడు ఆ సైతాను, ఆయన యొక్క ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన అమర్చుకుంటాడు, ఆయన అమరికలో ఉండిపోతూ ఉంటాడు. అందుకని చెప్పేసి మనం ఇందా పూజ ప్రారంభంలో చెప్పినట్లుగా, ఇదిగో మనకి లోన జీవితం ఒకటి ఉంది, అట్లాగే బహిరంగ జీవితం, ఆంతరంగిక జీవితము, బహిరంగ జీవితం. ఆంతరంగిక జీవితము ఏ పని చిన్న మంచి పని చేసినా, లేకపోతే ఒక చిన్న చెడు పని చేసినా రెండిటికి స్వరం పలుకుతూ ఉంటుంది. స్వరం మనకు వినపడుతుంది. నువ్వు మంచి చేస్తున్నావు, ముందుకు వెళ్ళు. నువ్వు చెడు చేస్తున్నావు, ఒక్కసారి ఆలోచన చేయి. ఆ తర్వాత మనము దేని మాట వింటున్నాము, దేనికి అలైన్ అయ్యాము, దేని ప్రకారం మనము అమరిక చేసుకున్నాము, లోన ఉన్నటువంటి మనస్సాక్షియా, లేకపోతే బహిరంగముగా ఏ విధముగా ఈ లోకం మనల్ని ప్రభావితం చేస్తుందో అటువంటి ఆలోచనయా, ఈ విధంగా ఆలోచన చేస్తున్నప్పుడు మనకి సులువుగా మనం మన జీవితాన్ని క్రమపరుచుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి పిల్లలు మీరు కూడా ఆ విధంగానే ఆలోచన చేసుకోవచ్చు. మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో చదవాలి, బాధ్యతగా ఉండాలి, ఆ తర్వాత విధేయత భావం కలిగి ఉండాలి. నేర్చుకునేటువంటి దశలో కాబట్టి అన్ని విధాలుగా మనము వినేటువంటి స్వభావము, విధేయతపూర్వకమైన హృదయం ఉన్నప్పుడు నేర్చుకోగలరు. ఆ తర్వాత జీవితం ఇంకా పైన చాలా ఉంటుంది, భవిష్యత్తు చాలా ఉంటుంది. ఆ సమయంలో కూడా ఇదిగో తరచూ పెద్దల యొక్క మాట వినటానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు చెప్పేటువంటి మాటలో ఉన్న అంతరార్థాన్ని కూడా తెలుసుకొని ఉండాలి. ఆ విధంగా తెలుసుకున్నప్పుడే మీరు మీ జీవితాన్ని ఇదిగో లేకపోతే మంచి జీవితం, మంచి మార్గం అనే దానికి ప్రకారముగా మీరు అమరిక చేసుకోగలరు. దానికి గాను తరచూ మీ యొక్క ఉద్దేశాలను కానీ, తలంపులు కానీ, ఇదిగో పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలో ఉన్నటువంటి ఆ తలంపు ప్రకారంగా అమర్చుకోవాలి. అమర్చుకున్నప్పుడు తప్పనిసరిగా మీకు కావాల్సినటువంటి మంచి జీవితం, అట్లా భవిష్యత్తులో మంచి జీవితం జీవించడానికి ఆస్కారంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆలోచిద్దాం. మనకంటే బలవంతుడు సైతాను ఉన్నప్పటికీ అటువంటి బలవంతుడైన సైతాన్ను తొక్కిపారేశాడు. శిలువ మరణం ద్వారా ఆయన్ని ఇదిగో అగాధములోకి తొక్కిపారేశాడు. మనం క్రీస్తునిపై నమ్మకముతో ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం సైతానుపై ఆధీనం మనం పొందవచ్చు, సైతానుపై కావలసినటువంటి ఆ అధికారం పొందవచ్చు. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచన చేసుకుంటూ మరి కొద్దిసేపట్లో యేసు ప్రభుని యొక్క దివ్యమైన శరీరం రక్తము స్వీకరించబోతూ ఉన్నాం. ఆ బలము సరిపోతుంది సైతాన్ని త్రొక్కి పెడతానికి. ఈ పూజ సమయాన శుభ తరుణాన, ఈ పూజ సమయాన శుభ తరుణాన, సురుచిర భావాలతో సుమధుర గానాలతో, సురుచిర భావాలతో
సన్నిధిని ఓ సహృదయా స్వీకరించుమయా మాసుమాంజలి స్వీకరించుమయా మాసుమాంజలి ఈ పూజ సమయాన శుభ తరుణాన ఈ పూజ సమయాన శుభ తరుణాన ప్రియ సహోదరి సహోదరులార, నేనను మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను అన్ని విధములైన అవినీతి నుండి విముక్తులను గావింపుము. తత్ఫలితముగా వారు సమర్పించు కానుకలు నీకు ప్రీతి పాత్రముగా మారునగాక. మేము అశాశ్వత సుఖములపై ఆశలు నిలుపుకొనక నీ వాగ్దానము చేసిన శాశ్వత ఆనందమును కాంక్షించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహంగా జీవిస్తూ నీకు కృతజ్ఞత తెలపవలనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్మ కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతములతో నిన్ను ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేయించి వాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాం. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములయందు పాలివారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులు చెయ్యము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశమునకు చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కిరుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. ఆత్మలకానందమునసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మలకానందమునసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై, బలము తానై, జీవము తానై, బలము తానై, జీవజలములు తానై, భోజమే ఆయన మనకు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు.
ద్రాక్షవల్లివి నేనే అనుచు నాలో తీగలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. జీవము తానై బలము తానై జీవము తానై బలము తానై జీవజనములు తానై భోజ్యమే ఆయన మనకు మధురమే ఈ విందు. పరమాత్ముని వరవిందు మధురమే ఈ విందు. పరమాత్ముని వరవిందు ఆత్మలకానందములసగే. ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్ము స్తుతింతునుగాక. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు, నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. సురక్షితముగా నుంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకిడు మీ పవిత్ర శరీరమును తాకిడు వారి కరములను పావనముగా నుంచండి. వారి కరములను పావనముగా ఉంచండి. మీ మహనీయ గురు పట్టముచే మీ మహనీయ గురు పట్టము ముద్రింపబడిన వారి హృదయములకు ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము సోకనీయక లోకమలినము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండునట్లు చేయండి. మీ దివ్య ప్రేమ మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడునుగాక. వారిని లోకాశుల నుండి కాపాడునుగాక. వారి ఆత్మలు వారి ఆత్మలు మిగుల ఫలవంతమోగునుగాక. మిగుల ఫలవంతమగునుగాక. వారి పరిచర్యను పొందువారు వారు పరిచర్యను పొందువారు ఈ లోకములో ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకములో పరలోకములో వారికి నిత్య భాగ్యము యొక్క వారికి నిత్య భాగ్యము యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. కిరీటముగా నుండి చిత్తగించండి. ఆమేన్. ఆమేన్. దివ్య బాలయేసుకు మహత్తర శక్తి గల జపములు. దివ్య బాలయేసువా, అడుగుడు మీకు ఒసగబడును, వెతకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడునని చెప్పిన మీ మాట ప్రకారము మీ పవిత్ర మాత అయిన కన్య మరియమ్మ వేడుదల ద్వారా నా ప్రార్థనను ఆలకించి నేనిప్పుడు తట్టుచు వెతకుచు అత్యంత నమ్మికతో అడుగుచున్న ఈ వరమును అనుగ్రహించండి. దివ్య బాలయేసువా, నా పేరిట పితను ఏమి అడిగినను మీకు అనుగ్రహించునని మీరు సెలవిచ్చిన ప్రకారము మీ పవిత్ర మాత అయిన కన్య మరియమ్మ వేడుదల ద్వారా నా మనవిని దయచేయమని మీ నామమున మీ అద్వితీయ పితను ఆతృతతో వేడుకొనుచున్నాము. దివ్య బాలయేసువా, పరలోక భూలోకములు గతించిపోయినను నా మాటలెన్నటికీ గతించిపోవని చెప్పిన మీ మాట ప్రకారము మీ పవిత్ర మాత అయిన కన్య మరియమ్మ వేడుదల ద్వారా నా ప్రార్థన తప్పక ఆలకింపబడనని దృఢనమ్మకము కలిగి ఉన్నాను. ప్రార్థించుదము. అద్భుత శక్తి గల ఓ దివ్య బాలయేసువా, మా విపత్తులలో మమ్ము దయతో వీక్షించమని మీ ఎదుట సాష్టాంగపడి వేడుచున్నాము. మా ప్రార్థనల వలన మీ మృదు మధు హృదయము దయాపూరితమై మేము అత్యంత ఆసక్తితో అడుగు వరమును ప్రసాదించుము. మమ్ము ఆవరించి ఉన్న సకల బాధలను, అపనమ్మిక, కష్టములను, దురదృష్టములను, అనారోగ్యములను తొలగించు. మీ పవిత్ర బాల్యమును చూసి మా ప్రార్థనను ఆలకించి మాకు కావలసిన ఊరటను, సహాయమును, మంచి ఆరోగ్యమును దయచేయండి. మేము పితా పవిత్రాత్మలతో మిమ్ము నిత్యకాలము స్తుతింతుముగాక. ఆమేన్.
సమర్పణ ప్రార్థన. అద్భుత దివ్య బాలయేసువ, మిమ్ము ఆరాధించుచున్నాము. పవిత్ర బాల్యము యొక్క పరమ రహస్యములందు మిమ్ము ప్రేమించి పూజించుచున్నాము. మా కొరకై మీరు బాలుడిగా జన్మించినందుకు మీకు వందనములు అర్పించుచున్నాము. మమ్ము మా కుటుంబాలను సంపూర్ణముగా మీకు అప్పగించుకొనుచున్నాము. ఇప్పుడును మా జీవిత కాలమంతయు మీ పవిత్ర బాల్యము యొక్క పుణ్యములను మాకు బోధింపుడని వేడుచున్నాము. మీ దీనతను, మంచితనమును, ప్రేమను, విధేయతను, నిష్కపటత్వమును మాకు ప్రసాదించండి. మిమ్ము ప్రేమించి అనుసరించి మోక్షానంద మహిమలో ఆనందించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపారమైన కృపతో ఈ పవిత్ర సంస్కారము ద్వారా మమ్ములను క్రొత్త సృష్టిగా రూపొందించున్నావు. నీవు దయచేయు రక్షణమును మా సొంతము కావాలనని చిత్తగించున్నావు. ఈ రీతిగా మేము నీ పరమరహస్య ఫలములను అనుభవించినట్లును మా జీవిత విధానములో అవి కార్యరూపము దాల్చినట్లును అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎంత చల్లనివో నీ ప్రేమ వాక్కులు, అంతే తెలియని మధురములు నీ దివ్య కార్యములు. ఎంత చల్లనివో నీ ప్రేమ వాక్కులు, అంతే తెలియని మహిమలు నీ దివ్య కార్యములు. కనుల ముందు కదులుతున్నవి నీ దీవెనలు, నెమరుతున్నవి నా శిరస్సు లాలనగా.